సూక్ష్మ శరీరయానం ఫ్రమ్ ద మండైన్ టు ద మ్యాగ్నిఫిసెంట్ అనే ఈ పుస్తకాన్ని రచించింది వేరా స్టెన్లీ ఆల్డర్. దీనిని తెలుగులోకి అనువదించిన వారు ఎం మాధవి గారు. ఈ 3వ భాగంలో 1వ అధ్యాయమైన వ్యవసాయ గృహంలో స్థిరపడడం కంటిన్యూ చేద్దాం. లండన్ వెళుతూ వస్తూ జర్మన్ బాంబర్లు వాడే దారికి ఖచ్చితంగా దిగువన మా వ్యవసాయ గృహం ఉంది అని నేను ఇంతకు ముందే పేర్కొన్నాను. బాంబులు ఏవైనా మిగిలిపోతే కనుక తిరిగి వచ్చేటప్పుడు విమానాలు దిగే ప్రదేశంలా లేదా మరి ఓ కర్మాగారంలా ఏదైనా కనిపిస్తే కనుక దానిపైన ఆ బాంబులను జారవిడిచేవాళ్లు. మరియన్, బిన్ మరి నేను విమానాల దాడి నుంచి రక్షించే ఆశ్రయంగా మా భోజన సామగ్రి దాచి ఉంచే గదిని వినియోగించుకునేవాళ్లం. ఎందుకంటే ఆ గది గోడలు అన్నిటికన్నా ఎక్కువ మందంగా ఉండేవి. వైర్లెస్ మొదలైన వాటన్నిటితో మేము లోపలికి ముడుచుకొని పోయి ఉండి చలి నుండి కాపాడుకుంటూ ఉండడానికి ప్రయత్నించేవాళ్లం. మళ్లీ మా వెచ్చని పరుపులపైకి తిరిగి ఎగబాకగలిగినప్పుడు ఎంతో కృతజ్ఞతతో నిండిపోయేవాళ్లం. చివరకు చలికాలం గడిచిపోయింది. పగటి సమయం రాత్రి సమయం కంటే ఎక్కువగా ఉండడం మొదలయ్యింది. నేను మొక్కలను, విత్తనాలను నాటడం ప్రారంభించగలిగే సమయం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూశాను. అప్పటికి నేను ఓ అనుభవజ్ఞురాలైన, పూర్తి స్థాయిలో ఎదిగిన తోటమాలిని అయినట్లు అనుభూతి చెందుతున్నాను. మాకు అవసరమయ్యే గుడ్లను మేమే ఉత్పత్తి చేసుకోవచ్చు అనే ఆశతో మరియన్ కొన్ని కోళ్లను ఏర్పాటు చేసింది. మరంత ఎక్కువ పని అని దానర్థం. కాని ఆ గుడ్లను సేకరించడంలో ఉండే గర్వం చెప్పనలివి కానిది. అయినప్పటికీ వాటిని తీసుకోవడం అనేది, ఉపయోగించుకోవడం అనేది నిర్ణయాత్మకమైనదిగా అనిపించింది. నిజానికి పొలంలో మొదటి 6 నెలల కృషి ఫలితం నాకు మరీ అంత సంతోషాన్ని కలిగించలేదు. నేను ఈ సమాజంలోని పోకడల గురించి ఎన్నో ప్రశ్నలతో నిండిపోయాను. వాటి గురించి ఎవ్వరూ నాకు సమాధానం చెప్పలేకపోయారు. ఈ దుర్భరమైన యుద్ధ దారిద్ర్యం, ఇంత రుగ్మత, ఇంత అప్రయోజకత్వం, ఇంత నెమ్మదైన అప్రయత్న ఆలోచన, అల్పమైన ఐహిక విధానాల్లో ఇంతగా తలమునకలైపోయి ఉండడం ఎందుకు? నిజంగా ఈ అత్యవసర సమస్యలకు పరిష్కార మార్గాలు, పరిహారాలు ఉన్నాయా? ఎందువలన దాని గురించి ఆలోచించాలి అని ఎవ్వరూ అనుకోవడం లేదు. తినడం, నిద్రపోవడం, కూరగాయలు పండించుకోవడం, విస్తారమైన అసమర్థుల సమూహాలను పోషించడం, మరి వాటి గురించి మద్యశాలల్లో చర్చించడం, పల్లె జీవితాల్లో ఉన్నది ఇదేనా? మేధావులు, కళాకారులు, వాస్తుశిల్పులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు మరి అద్భుతమైన గురువుల యొక్క ఓ సుదీర్ఘమైన శ్రేణి గురించి చరిత్ర నాకు బోధించింది. కాని అదంతా కలిసి ఏ ఫలితాన్ని ఇచ్చింది? జర్మన్లు, వాళ్ల సంస్కృతి ఎంత గొప్పదైనా కాని తమ సాటి మానవుల విషయంలో ఉచ్చరించలేని పనులు చేస్తున్నారు. శత్రువుల సైతం దాదాపు విధిగా అదే విధంగా బదులివ్వవలసి వస్తోంది. అందమైన పచ్చటి భూభాగాలు పేరుకున్న నెత్తుటితో కప్పబడిన బురద సముద్రాల్లాగా మదించబడుతున్నాయి. ఒక పక్షం విసిగిపోయేంత వరకు వీరోచితంగా పోరాడుతూనే ఉండడం తప్ప ఎవరి దగ్గర ఏ పరిష్కారమో ఉన్నట్లు కనిపించడం లేదు. కాని ఈ పరిస్థితి అంతటికీ ఒక పరిష్కారం ఉండాలి. భగవంతుడు నిజంగానే వాస్తవమైనవాడు. ఒక అద్భుతమైన సృష్టికర్త అస్తిత్వాన్ని ఒప్పుకోవడానికి నేను కేవలం ఒక పువ్వు, ఒక పురుగు మరి ఓ సూర్యాస్తమం వైపు చూస్తే చాలు. అలాంటప్పుడు ప్రతిదీ ఇంత గందరగోళంలో ఎందుకు ఉంది? మరియన్ను కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి నేను ప్రయత్నించాను. ఆమె నా వైపు అనుమానాస్పదంగా చూస్తూ ఉండేది. ప్రీతమా, ఆ తోటలో నువ్వు మరీ అతిగా కష్టపడి పనిచేస్తున్నావు అని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు నువ్వు సినిమాలకు వెళ్ళవచ్చు కదా, లేదా నీకు మరీ అంత కృంగుబాటు కలిగితే కనుక మరికొంత తరచుగా చర్చికి వెళ్ళవచ్చు కదా. బహుశా నీకదే అవసరం అనుకుంటాను అని అందామె. అయితే నాకు చర్చిలో ఏ సమాధానమూ లభించలేదు. అందుకు నన్ను నేను నిందించుకున్నాను. బహుశా నేను నిజంగా ధార్మికురాలిని కాదేమో అని నేను అనుకున్నాను. కాని ప్రజలు జీవిస్తున్న విధానం వల్ల
క్రీస్తు బోధించిన విధంగా విషయాలను నేను పరిష్కరించలేను. కనుక ఆ విధంగా నేను కేవలం అయోమయానికి గురవుతాను. దైవాజ్ఞల్లో చాలా వాటిని ఉల్లంఘించే వాళ్లే చర్చి ప్రజల్లో అత్యంత తృప్తిగా ఉన్నట్లు అనిపిస్తోంది. జీవితపు సమస్యలన్నింటికీ సమాధానాలు, విశ్వపు నిగూఢ రహస్యాలు మరి కాలాతీత ప్రజ్ఞల గురించి వివరించటానికి ఉద్దేశించబడిన ఒక పుస్తకాన్ని నేను రాసినప్పటికీ దానిలోని ఏ ఒక్కటి కూడా నాకు, అంటే స్వయాన రచయిత్రినైన నాకు అంతగా సహాయపడుతున్నట్లు కనిపించడం లేదు అన్న విషయాన్ని నేను గ్రహించడం మొదలుపెట్టాను. నేను సముపార్జించుకున్న జ్ఞానం నా పుస్తకంలో ఎంతో ఉత్సాహంగా ప్రసంగించబడినది నిజానికి ఇతరుల ద్వారా పొందినదే అని నేను భావించడం మొదలుపెట్టాను. నేను ఆ విషయాన్ని గొప్ప సంతోషంతో సమ్మతించాను మరి స్వీకరించాను. ఎందుకంటే జీవితపు పరిస్థితులు మరి అగత్యాల గురించి హేతుబద్ధమైన కారణాలను అది అందించింది. మానవాళి కోసం దివ్యమైన భవిష్యత్తుకు సంబంధించిన వాగ్దానాన్ని అది అందించింది. పునర్జన్మ సిద్ధాంతం మరి కర్మ లేదా కార్యకారణ సిద్ధాంతం అనేక చిక్కు ప్రశ్నలకు బదులు ఇచ్చాయి. మరి న్యాయ మార్గదర్శకత్వాన్ని, అందరికీ నిష్పక్షపాతమైన అవకాశాన్ని అందించింది. నాకు అవసరమైనది అదే. నా పాఠకుల ఉత్తరాల ద్వారా తీర్మానిస్తే కనుక వాళ్లకు అవసరమైనది కూడా అదే. కాని సుదీర్ఘ కాలం తరువాత అది నిజంగా సరిపోతుందా? కాలాతీత ప్రజ్ఞ ఉన్నప్పటికీ చరిత్ర అంతటా మానవుడికి అందమైన బోధనలు అన్నీ అందుబాటులోనే ఉన్నప్పటికీ యుద్ధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తమ అంతరంగంలోనే దైవాన్ని కలిగి ఉండడానికి ఉద్దేశించబడిన ఆ మానవుల వలనే అత్యంత అనుచ్చరణీయమైన, అవివేకమైన ఘోరకృత్యాలు చేయబడ్డాయి. భేద నియమం ద్వారా నేర్చుకోవడానికి కొంత మొత్తంలో చెడు కూడా ఉండవలసిన అవసరాన్ని నేను అవగాహన చేసుకోగలను. కాని స్థిరంగా పెరిగిపోతున్న దుర్మార్గపు వైపరీత్యాలు, పెద్ద మొత్తంలో విధ్వంసాన్ని సృష్టించగలిగిన సామర్థ్యాలు, మానవుల మరి జంతువుల పట్ల అంతులేని క్రూరత్వాలు, భూమాతను మరి ప్రజల సొంత శరీరాలను స్వలాభం కోసం దుర్వినియోగపరచడాన్ని నేను అంగీకరించలేకపోయాను. అంతటి మేధస్సును, సౌందర్యాన్ని మరి మంచితనాన్ని వ్యక్తీకరించగలిగిన ప్రజలు ఆ చిత్రపు మరో దిశ విషయంలో అంత గుడ్డివాళ్లులాగా ఎలా ఉండగలుగుతున్నారు అనేది నాకు అర్థం కావడం లేదు. ఈ సమస్య యొక్క వాస్తవ మూలం ఎక్కడ ఉంది? ఈ పరిస్థితిని ఎలా మార్చవచ్చు? ఇప్పటికీ ఎప్పటికీ తెలియని విస్తారమైన భాగం, ఇంకా నిగూఢంగానే దాగి ఉన్న జ్ఞాన విభాగం ఉంది అని, కానీ అది అంతిమ ఆనవాలను అందించవచ్చునని స్పష్టమవుతోంది. అది ఏదై ఉండవచ్చు అన్న విషయాన్ని ఆలోచించడానికి నేను నిష్ఫలంగా నా మెదడును హింసించుకుంటున్నాను. నా తోట పని నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించేదిగా ఉంటుంది అని నేను ఆశించినప్పుడే నా తోట పనిని సైతం నేను ఇక ఏమాత్రమూ ఆస్వాదించలేను అని ఒకరోజు నేను తెలుసుకునేంత వరకు ఈ ప్రశ్నించడం మరి వేదనతో కూడిన ఈ మనోస్థితి నాలో క్రమంగా వృద్ధి చెందుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి నెల దాదాపు అయిపోయింది. అంతటా తొలి చిగురులు బయటపడ్డాయి. ఇక నేను ఏకాగ్ర చిత్తంతో విత్తనాలు వేయడం మరి మొక్కలు నాటే పనికి దిగవలసిన సమయం వచ్చేసింది. నా నడుమును నిటారుగా చేసి రంగుదారాల వరుసలతో, తళుక్కున మెరుస్తున్న చిన్న మేకులతో ఎంతో నైపుణ్యంగా క్రమపద్ధతిలో ఉండి అందంగా తవ్వబడిన సలాడ్ మళ్ల వైపు కిందకు చూసినప్పుడు సాధారణంగా కలిగే గర్వం ఏదీ నాకు కలగలేదు. ఒంటరితనం, నిరర్ధకత మరి నిరాశాభావంతో నేనక్కడ నిలబడ్డాను. నేను ఇదంతా దేనికోసం చేస్తున్నాను? బహుశా కొంత మెరుగైన విధానమే అయినప్పటికీ మిగిలిన వారంతా చేస్తున్నదే నేను చేస్తున్నాను. కొన్ని విధాలుగా చూస్తే ప్రజలు ఎంతో తెలుసుకొని ఎన్నో అద్భుతాలను సాధించినప్పటికీ యుద్ధం, వ్యాధులు, అంతటా వ్యాపించిన పేదరికం, మూర్ఖత్వం తప్ప మరే ఫలితమూ లేనప్పుడు ఇదంతా ఎందుకు? దీనిలో అర్థమేముంది? ఇదంతా చేయడం వలన ఉపయోగమేమిటి? ఏదో సమాధానం ఉండి ఉండాలి, ఉండి తీరాలి. నేను తెలుసుకోవాలి అని అనుకున్నాను. జీవితం గురించి నాకు తెలిసిన దానికన్నా నేను ఎంతో ఎక్కువ తెలుసుకొని తీరాలి. నేను ఇంతవరకు కనీసము కలగనని విషయాలు ఏవో తెలుసుకునేవి ఉండి తీరాలి.
నేను దాదాపుగా నేలను బలంగా కాలితో తన్నినంత పని చేశాను. తన స్నేహితురాలి విషయంలో అంతా సవ్యంగా లేదనే విషయాన్ని గ్రహించిన బిన్ నములుతూ మరి నేలను తవ్వే పనిని మధ్యలోనే వదిలేసి నాలుకను చాచి నా దగ్గరకు వచ్చి ఆతృతగా నా పాదరక్షకులను నాకడం మొదలుపెట్టాడు. నేను వాడిని ఎత్తుకొని దగ్గరకు తీసుకున్నాను. రోజులో చాలా భాగం వాడే నా ఏకైక సహచరుడు. వాడు మాట్లాడలేకపోవడం అనేది ఎంతో విచారకరం. బహుశా వాడికి అందరికన్నా ఎక్కువ తెలుసేమో. ఏది ఏమైనా గాని తనను తాను ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి అనేది వాడికి తెలుసు. వాడి రహస్యం ఏమిటి? జంతువులకు ఎల్లప్పుడూ ఏం చెయ్యాలి అనేది తెలిసినట్లుగానే కనిపిస్తుంది. విచారంతో నాకు ప్రీతిపాత్రమైన సలాడ్ మళ్ల దగ్గర నుంచి వెనుదిరిగి బిన్నును నా భుజంపైన సౌకర్యంగా ఉండేలా కూర్చోబెట్టుకుని ప్రాకారాలతో కూడిన ఆ తోటను వీడి నేను నెమ్మదిగా వ్యవసాయ గృహం వైపు వెళ్లడం మొదలుపెట్టాను. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 1వ అధ్యాయమైన వ్యవసాయ గృహంలో స్థిరపడడం పూర్తయింది. రేపటి నుంచి 3వ భాగము 2వ అధ్యాయము అయిన సాహసయాత్ర ప్రారంభమైంది గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.